నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను గతంలో చర్చించాం. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ విధానంలో భాగంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి, నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ముఖ్యంగా పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం చేస్తున్నటువంటి పెట్టుబడులు, అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాలు, ఈరోజు అనేక ప్రాజెక్టుల ద్వారా రైతులకు అందుతున్నటువంటి నీటిపారుదల సదుపాయం, వీటన్నింటి నేపథ్యంలో ప్రశ్నలు ఎలా వస్తాయని చూస్తాం. ఒక జనరల్గా తెలంగాణ రాష్ట్ర భౌగోళిక నిర్మాణం అనేది వ్యవసాయానికి ఒక రకంగా ప్రతిబంధకంగా, అంటే నెగిటివ్గా ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రము నీటిపారుదల ప్రాజెక్టుల కోసము వేల కోట్లు వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది. సో గతంలో ఒకసారి ఒక ప్రశ్న అడిగారు. తెలంగాణ ప్రాంతం గుండా ప్రధానంగా మనకి గోదావరి మరియు కృష్ణా నదులు ప్రవహిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయానికి సాగునీటి సదుపాయాన్ని అందించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ముఖ్యంగా భౌగోళిక నిర్మాణంలో తెలంగాణ దక్కన్ పీఠభూమి అంటాం, ఎత్తైన ప్రాంతంలో ఉంది. సో ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం గుండా గోదావరి లోయలో ప్రవహిస్తూ పోతున్నది. సో లోయలో ప్రవహిస్తున్నటువంటి నీటిని పైన ఉన్నటువంటి గట్టపై, అంటే మనకి ఒక కింది లోయలో పోతుంటే పైన మనకు ఉన్నటువంటి ప్రాంతానికి నీటిని అందించాలంటే తప్పనిసరిగా ఎత్తి ఒక దగ్గర మనం పోసుకొని తర్వాత పంపుల ద్వారా సరఫరా చేయాల్సింది. అందుకే లిఫ్ట్ చేయాలి ఫస్ట్. నీళ్లు లోపల కింది నుంచి పోతున్నాయి కాబట్టి లిఫ్ట్ కాబట్టి మనకి మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలనే ప్రధానంగా పెట్టడం జరిగింది. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి తెలంగాణ ప్రాజెక్టు, అంటే తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్లకి ఎక్కువ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నదంటే భౌగోళిక నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి అభ్యర్థిని అడిగేటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను ప్రభుత్వం భారీ బడ్జెట్తో రూపొందించి వాటిని నిర్మించడానికి ప్రధాన కారణం ఏమిటంటే భౌగోళిక నిర్మాణము. సో భౌగోళికంగా ఉండేటువంటి అడ్డంకును అధిగమించడం కోసము లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి జరుగుతున్నది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులలో కూడా చాలా వరకు లిఫ్ట్ ఇరిగేషన్ని మనము ఉపయోగిస్తున్నాం. సో దీనికి ఉండేటువంటి నేపథ్యాన్ని చూస్తే గోదావరి అదేవిధంగా కృష్ణా రెండు నదులు తెలంగాణ ప్రాంతం కూడా వెళ్తుంటే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం అది మనకు రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో చూసినప్పుడు చూస్తే 112 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఉంటే దీని గుండా ప్రవహిస్తున్నటువంటి గోదావరి మరియు కృష్ణా నెలలు, ఈ రెండు నదులు కూడా ఈ నెలలో ప్రవహిస్తున్నప్పటికీ రెండు నదుల్లో కలిపి సుమారు 1266 టీఎంసీలు మనకి నీరు ఈ నేల ద్వారా ప్రవహిస్తున్నది. దాంట్లో గోదావరి బేసిన్లో 967 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 299 ఉంటే ఆల్మోస్ట్ మిగులు జలాలు కూడా మనకి ఒక 500 టీఎంసీలు ఉపయోగించుకునే అవకాశం ఉంది ఓవరాల్గా చూస్తే. బట్ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే గోదావరి తెలంగాణ ప్రాంతం గుండా ప్రవహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మనము గోదావరి నదిపైన పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవి కట్టలేకపోయినాం. సో కట్టాల్సి వస్తే అవి లిఫ్ట్ ఇరిగేషన్, అవి చాలా వ్యయంతో కూడుకున్న పని. సో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైనటువంటి అంశం కాబట్టి గతంలో ఎప్పుడు చేయలేకపోయాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. సో అదే గోదావరి మనకు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన తర్వాత అది ఆల్మోస్ట్ సిమిలర్గా ఆ మైదాన ప్రాంతాల్లోనే కనబడుతుంది మీకు. అందుకే గోదావరి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలుగా ఏర్పడ్డాయి. అంటే ఆ తెలంగాణ ప్రాంతం గుండా ప్రవహించినటువంటి నది సముద్రంలో కలిసే ముందు మైదానంలోకి వస్తుంది. అంటే నది యొక్క సమానమైనటువంటి స్థాయిలోనే ఆ భౌగోళిక నిర్మాణం ఉండటం వల్ల అక్కడ చిన్న చిన్న కాలువలతోనే మనకు భారీ ఎత్తున వ్యవసాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. బట్ ఇక్కడి నుంచి గోదావరి ప్రవహించిన ఇక్కడ మనం ఉపయోగించుకోలేకపోయినాం. అదేవిధంగా కృష్ణా కూడా అంటే కొద్ది భాగం మాత్రమే తెలంగాణ గుండా ప్రవహించి మళ్ళీ అది సముద్రంలో కలుస్తున్నది కాబట్టి దాని ద్వారా కూడా మనం ఎక్కువ పొందలేకపోయినాం. సో ఈ రెండు నదుల్లో ఉన్నటువంటి నీటిని, అదేవిధంగా మిగులు జలాలను మనము సాగునీటికి ఉపయోగించాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వము ప్రధానంగా ఈ నీటిపారుదల ప్రాజెక్టులపైన ప్రధానంగా దృష్టి పెట్టింది. సో జనరల్గా 1 కోటి ఎకరాలకు మనకి సాగునీటి సదుపాయం కల్పించాలనేటువంటి ఒక నినాదంతోని
ఈ ప్రాజెక్టుల రూపకల్పన ప్రారంభించింది. సో జనరల్గా ప్రతి నియోజకవర్గానికి సగటున ఒక 1,00,000 ఎకరాలు కవర్ అయ్యేటట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం మీద 1,00,00,000 ఎకరాల సాగునీటి సదుపాయాలు, అందులో సగటున ప్రతి గ్రామీణ నియోజకవర్గంలో ఒక 1,00,000 ఎకరాలు మనకి నీటిపారుదల సదుపాయం కల్పించే విధంగా, దాని ద్వారా మొత్తం హరిత తెలంగాణ, పచ్చడి తెలంగాణ, బంగారు తెలంగాణ సాధన కోసము ప్రభుత్వం ఒక భారీ వ్యూహాన్ని రచించి దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దీన్ని సాధించడం కోసమే ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మనకు శ్రీకారం చుట్టారు. దీంట్లో దానికోసము గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండేది. దాని మీద మనకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, చిన్న నీటిపారుదల పథకాల పునరుద్ధరణ, అదేవిధంగా వాటి నిర్మాణము, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని మిషన్ కాకతీయలో భాగంగా దాదాపు 46,000 చెరువులను, అదేవిధంగా చిన్ననీటి పారుదల సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని పునరుద్ధరించేటువంటి ఒక అవకాశం తీసుకొని దాన్ని పూర్తి చేసినటువంటి సందర్భం. దాదాపు అటు మిషన్ కాకతీయ ద్వారా, అదేవిధంగా భారీ ప్రాజెక్టులు అంటే రెండంచెల వ్యూహాన్ని ప్రభుత్వము ఎంచుకొని, సో గతంలో కాకతీయుల కాలంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతున్నాయో అవి ఒకప్పుడు ప్రధానమైనటువంటి సాగునీటి సదుపాయానికి సంబంధించినటువంటి ఆధారాలుగా ఉండేవి. సో వాటిని అంటే ముఖ్యంగా ఆంధ్ర వలస పాలన కాలంలో ఆ చెరువులపైన పెద్దగా ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం వల్ల చాలా వరకు వాటి యొక్క సామర్థ్యం తగ్గిపోయింది, పూడిక పెరిగిపోయింది, కట్టలు తెగిపోయాయి. అదేవిధంగా ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణకు గురి కావడం. సో వీటన్నింటి వల్ల చిన్ననీటి పారుదల అనేటువంటిది ఒక సమస్యగా మారింది. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అటు భారీ ప్రాజెక్టులతో పాటు ఇటు చిన్ననీటి పారుదలను కూడా ఏకకాలంలో పరిష్కారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మిషన్ కాకతీయ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయనేటువంటి ఒక భావనకు మిషన్ కాకతీయను ఒక ఉదాహరణగా చెప్పారు. సో కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గ్రామ స్థాయిలో ఉండేటువంటి వనరులను వాళ్ళే డెవలప్ చేసుకునే విధంగా, దానికి ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా దానికి అనువర్తింపచేయడం. సో అనేక అంశాల వల్ల గ్రామ స్థాయిలో వనరుల యొక్క అభివృద్ధి అనేది వేగవంతంగా జరిగి ఈరోజు సాగునీటి రంగం ఎప్పుడైతే డెవలప్ అయిందో తెలంగాణలో భూములకు బాగా ధరలు పెరిగాయి, వ్యవసాయానికి డిమాండ్ పెరిగింది. రైతులు ముఖ్యంగా ఒకప్పుడు వ్యవసాయం మీద అనేక రకాల భయాలతోని, అనుమానాలతోని ఉన్నటువంటి రైతాంగం ఈరోజు భరోసాను కలిగి ఉండి ఖచ్చితంగా నీటిపారుదల సదుపాయం ఉంది అనేటువంటి నమ్మకంతోని వ్యవసాయాన్ని ఇప్పుడు లాభసాటి రంగంగా ఎంచుకొని చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ అంశాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు చేస్తున్నటువంటి వ్యయం ఏదైతే, ఖర్చు ఏదైతుందో చాలా పెరిగింది గతంలో పోలిస్తే. సో ముఖ్యంగా మనకి చిన్న చిన్న అంశాలు చిన్న చిన్న నిర్మాణాలు మొదలుకొని కాళేశ్వరం వరకు అది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి కూడా వాటిని పూర్తి చేసిన సందర్భం ఉంది. కాబట్టి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులలో ఈ కాలువలు, కొన్ని చిన్న చిన్న వాటిలలో తూముల నిర్మాణము, ఇట్లాంటి వాటికి చెరువుల పునరుద్ధరణ, కొత్త ఆయకట్టును మళ్ళీ తీసుకుని ఉన్న ఆయకట్టు ఏదైతుందో దాన్ని స్థిరీకరించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వము ప్రధానమైనటువంటి అంశంగా ఎంచుకుంది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆయకట్టును కాపాడుకోవడంతో పాటు కొత్త ఆయకట్టును సృష్టించేటువంటి సందర్భం తీసుకొచ్చింది. ఒక కేస్ స్టడీ కనుక తీసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రము 2004 నుంచి 14 మధ్య ఉన్నటువంటి కాలాన్ని చూసుకుంటే ఈ సమయంలో దాదాపు మనకు అంటే ఓవరాల్గా ఒక కేస్ స్టడీ కానీ తీసుకుంటే 2004, 2014 మధ్య కాలంలో దాదాపు 5.71 లక్షల ఎకరాలు దాంట్లో అంటే ఉండేటువంటి నీటిపారుదల సంభావ్యత ఏదైతే ఉందో దాన్ని ఈ తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు అంటే 1,00,00,000 ఎకరాలకు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ చిన్ననీటి పారుదల పథకాల ద్వారా మనకి దాదాపు ఒక 31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనేటువంటిది ఒక కొత్త ప్రయోగం. అంటే గతంలో ఉన్న దానికంటే దాదాపు మళ్ళీ ఒక 50% అదనంగా తీసుకురావాలనేటువంటి దీనిలో కనబడుతుంది. అంటే అది ఒక పార్ట్. చిన్ననీటి పారుదలకు సంబంధించి దాదాపు 30 లక్షల ఎకరాల కంటే 20 లక్షలు ఉన్నదాన్ని 30 లక్షలకు తీసుకురావడం ఒక పార్ట్ అయితే, మొత్తం మీద 1,25,00,000 ఎకరాలలో ఆల్మోస్ట్ ఆల్ అంటే 1,00,00,000 ఎకరాల మాగాణి అనేటువంటిది ప్రభుత్వం అంటే మాగాణి ఏర్పాటు చేయడం, మాగాణిలో పంటలు పండించాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తే మొత్తం మీద ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టుల కిందనే దాదాపు మనకి 52 లక్షల ఎకరాలు ఉండేది. సో ఇప్పుడు గత 3 సంవత్సరాల కాలం చూస్తే అంటే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 తర్వాత అనేక
ప్రాజెక్టులను పూర్తి చేస్తే గతంలో ఉన్న దానికంటే దాదాపు రెట్టింపు స్థాయిలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల వరకు ఉన్నటువంటి సాగునీటి ఆయకట్టు విస్తీర్ణాన్ని ఈరోజు 1,25,00,000 వరకు విస్తరింపజేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో ఉండేటువంటి నికర సాగు భూమి అంటే ఇంతకుముందు వ్యవసాయానికి సంబంధించి చేసేటప్పుడు నీటిపారుదల ఉన్నటువంటి భూములకు మాత్రమే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములుగా పరిగణించేవారు. అట్లాంటి దశ నుండి బంజరు భూములు, సాగుయోగ్యం కానీ ఇతర భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా సాగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఫలితంగా దాదాపు 1,25,00,000 ఎకరాలలో మనము ఈరోజు వ్యవసాయం చేసేటువంటి అవకాశం లభించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దానికి అంటే మనము దాదాపు రెట్టింపు స్థాయిలో ఈరోజు మొత్తము ఆయకట్టు గతంలో ఉండేటువంటి పాత ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు కొత్త ఆయకట్టును కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ విధంగా మనకి 2-3 అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సాగునీటి సదుపాయానికి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తాయి? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది? కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రము చిన్ననీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయడం కోసము ప్రారంభించినటువంటి పథకం ఏది? మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని చెరువులను పునరుద్ధరించుతున్నారు లేదా చిన్ననీటి వనరులను పునరుద్ధరించుతున్నారు? దాదాపు ఒక 46,000 వరకు అంటే ఇట్లా క్వశ్చన్స్ అడిగేటప్పుడు స్టాటిస్టికల్ డేటా ఆధారంగా అది కాళేశ్వరం ప్రాజెక్టు ఏ జిల్లాలో కట్టారు, కాళేశ్వరం ఆయకట్టు ఎంత, లేదా తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా సగటున ఎంత ఆయకట్టుకు మనం నీటిని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా భూగర్భ జలాలను గణనీయంగా పెంచడం కూడా ఇందులో భాగమే. ఇప్పుడు చెక్ డ్యామ్ల నిర్మాణం కావచ్చు, చిన్న చిన్న నిర్మాణాల ద్వారా చెక్ డ్యామ్లను ఎక్కువ మొత్తంలో నిర్మించడం ద్వారా మనకి సగటున రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షంలో అత్యధిక శాతము భూగర్భ జలాలుగా మారి అవి తిరిగి మళ్ళీ వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి విధంగా ఒక కొత్త మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకున్న సందర్భం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయంలో ముఖ్యంగా ఈ నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏదైతుందో అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా భూగర్భ జలాల స్థాయి కూడా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మనకి తక్కువ పడ్డప్పుడు అంటే వర్షం ఎంత తక్కువ పడ్డా కానీ ఈ ప్రాంతంలో పడ్డటువంటి ప్రతి నీటి బొట్టును గరిష్టంగా ఉపయోగించుకునేటువంటి మార్గము మన తెలంగాణ ప్రభుత్వము వివిధ ప్రాజెక్టుల రూపంలో కావచ్చు అనేక అంశాల రూపంలో చేయడం ద్వారా మనకి సగటున అంటే రాష్ట్రంలో ఉండేటువంటి వర్షపాతం చాలా తక్కువగా నమోదైనటువంటి సంవత్సరాల్లో కూడా సగటున అత్యధిక శాతము వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చినటువంటి సందర్భం ఉంది. సో అందువల్ల మనకి అంతకుముందు బోర్లు వేసిన సందర్భాల్లో చాలా లోతుగా వెళ్తే తప్ప బోరు మనకి నీళ్లు వచ్చేటువంటి సందర్భం ఉండదు. సో ఆ దశ నుండి ఈరోజు చాలా తక్కువ స్థాయిలోనే బోర్లు పడేటట్టు కనబడుతున్న సందర్భం ఉంది. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ నీటిపారుదల ప్రాజెక్టులు ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరగడం ద్వారా మనకు అత్యధిక సంఖ్యలో మనకి చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి కావడం ద్వారా ఈరోజు భూగర్భ జలాల మట్టము గణనీయంగా పెరిగింది. కాబట్టి వ్యవసాయానికి అత్యంత అనువైనటువంటి ప్రాంతంగా తెలంగాణ ఈరోజు రూపొందుతున్న సందర్భం ఉంది. ఇక భూగర్భ జలాలకు సంబంధించినటువంటి విషయం మీద పదే ఎందుకు అడుగుతామంటే ఆ ప్రశ్నలు అడిగేటప్పుడు డేటా కంటే కూడా జనరల్గా అడుగుతాను. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము చేపడుతున్నటువంటి ఈ మిషన్ కాకతీయ ప్రాజెక్టులు విజయవంతమైతే జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అన్నప్పుడు జనరల్గా భూగర్భ జలాల యొక్క స్థాయి పెరుగుతుంది. సో భూగర్భ జలాలకు సంబంధించి చెప్పేటప్పుడు సో అది కనీసము మనకి సగటున 5 మీటర్ల నుండి 10 మీటర్ల వరకు పెరిగేటట్టు. అదేవిధంగా ఇది మనం గత కొంతకాలంగా చూస్తే ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి డేటాని కనుక చూస్తుంటే 2021 ఏప్రిల్లో చూసినటువంటి శ్రేణి చూస్తే 5 మీటర్ల నుండి 10 మీటర్ల వరకు పెరిగితే మొత్తంలో ఒక 51% వరకు ఉంటే ఇది రాష్ట్రంలో 35%. దట్ మీన్స్ ఇండైరెక్ట్గా ఈ డేటా అంతా దేనికి ఉపయోగపడుతుందంటే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ కానీ చిన్ననీటి పారుదల ప్రాజెక్టు ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి కనుక మనము తెలంగాణ రాష్ట్రము 2014 నుండి ఇరిగేషన్ పొటెన్షియల్ కనుక పరిశీలిస్తే సో ఇరిగేషన్ పొటెన్షియల్ ఎంత ఉంది? 2014-15లో 23 లక్షల ఎకరాలు ఉంటే 15-16లో అది అడిషనల్గా అంటే 6 లక్షలు, తర్వాత
16, 17లో 47 లక్షలు. అట్లా మనకి 17, 18కి వచ్చేసరికి 41, 18, 19లో 48 లక్షలు. ఇట్లా మొత్తం మీద చూస్తే లాస్ట్ 2019, 20 నాటికి 60 లక్షల ఎకరాలకు మనకు సాగునీటి సదుపాయం అందించినటువంటి సందర్భం. అంటే రీసెంట్‌గా డేటా చూస్తే 19, 20 చూస్తే 20, 21 దాదాపు 85 లక్షల ఎకరాలకు చేరుకున్నాం. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మనకు 1,00,00,000 ఎకరాలకి సాగునీటి సదుపాయము మాగాణి భూములుగా మార్చాలనేటువంటి భావన దగ్గరకి వచ్చిందనేటువంటిది. అంటే 85 లక్షల ఎకరాలకి మనము సాగునీటి సదుపాయాన్ని అందించేటువంటి దశకు చేరుకున్నామంటే జనరల్‌గా తెలంగాణ రాష్ట్రము నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో విజయం సాధించిందనేటువంటి విషయం. గత 2, 3 సంవత్సరాలుగా అనేక ప్రాజెక్టులు పూర్తయినాయి. వాటి నుండి నీరు కూడా విడుదలై ఈరోజు తెలంగాణ భూములోకి వస్తుంది. సో అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడైతే నీటిపారుదల సదుపాయాలు బాగా పెరిగాయో, సో దాంతోని నీటిపారుదలతో సంబంధం ఉన్నటువంటి పంటలలో పంటల విస్తీర్ణం పెరిగింది, భూమి వినియోగం పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ అది కూడా పెరిగింది. సో ఈ నేపథ్యంలో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా గతంలో వరి ఎక్కువగా పండుతున్నటువంటి రాష్ట్రాలతో ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం వరంగా చేసినటువంటి చర్యల వల్ల తెలంగాణలో కూడా వరి అత్యధిక శాతంలో పండించడం వల్ల ఈరోజు పంజాబ్ తర్వాత దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది. అంటే ముఖ్యంగా బియ్యానికి సంబంధించి చెప్పేటప్పుడు అంటే నీటితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి వరి ఏదైతుందో ఫలితంగా మనము బియ్యం సేకరణలో పంజాబ్ తర్వాత తెలంగాణ 2వ స్థానంలో ఉంది. సో ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ కూడా అడగవచ్చు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులు విజయవంతం కావడం వల్ల అంటే కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి, ఫలితం ఏమిటి అన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో అదేవిధంగా రాష్ట్రము ఏర్పడ్డప్పటి నుంచి కనుక కొన్ని అంటే అంశాలను కనుక పరిశీలిస్తే ఆబ్జెక్టివ్ విధానంలో కొంత డేటాను, కొంత ఇంటర్ప్రిటేషన్ని, కొంత విజన్ని కూడా మనం ఊహించి ఆడ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు సగటున చూస్తే రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి దాదాపు మనకి 1.59 లక్షల కోట్లు అంటే ఖర్చు పెట్టిన సందర్భాన్ని చూస్తే ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తే ఓవరాల్గా ఏది అన్ని రకాల ప్రాజెక్ట్స్ సంబంధించి మేజర్ కావచ్చు, మీడియం లేదా మైనర్ ఇరిగేషన్ స్కీమ్లో చేసినటువంటి దాంట్లో ఇది ఒక రకంగా చూస్తే దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి సందర్భం లేదు. ముఖ్యంగా లాస్ట్ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాలు చూసుకుంటే అదేది 2004, 2014 10 ఇయర్స్ కనుక తీసుకుంటే అక్కడ కూడా చేసింది కేవలము 38,000 కోట్లు చేస్తే ఇప్పుడు 2014 నుంచి 2022 వరకు అంటే 21 వరకు చూస్తే 1,59,000 అంటే 1.59 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అంటే 38,000 నుంచి 1,59,000 కోట్ల ఖర్చు అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రము నీటిపారుదల ప్రాజెక్టులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ఎలా ఉండేది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విజన్తో ఆ వ్యవసాయ విధానాల్లో భాగంగా మనకి చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందనేటువంటిది దీని ద్వారా మనకు అర్థమైపోతుంది. ఇది ఒక అంశం. దాని తర్వాత మళ్ళీ ఇంకొక విషయం మీద కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో జనరల్గా అభ్యర్థులు భూమికి సంబంధించినటువంటి విషయాలు పరిశీలించేటప్పుడు ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఒక పెద్ద సవాలు ఏంటంటే భూసేకరణ. సో భూసేకరణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది. గతంలో మనకి బ్రిటిష్ వలస పాలన కాలం వచ్చినటువంటి 1894 భూసేకరణ చట్టం ఏదైతుందో ఆ చట్టంలో ఉండేటువంటి అనేక అంశాల వల్ల ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఏర్పాటు చేయలేకపోయింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ దాన్ని సమీక్షించి కేంద్ర ప్రభుత్వము 2013లో భూసేకరణ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో భూసేకరణతో పాటు దాంట్లో మనకు పునరావాస అన్ని కూడా అందులో ఒక అంశంగా చేర్చారు. భూసేకరణ మరియు పునరావాస చట్టం ఏదైతుందో దానిలో ఉండేటువంటి నిబంధనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వము భూసేకరణను వేగవంతంగా చేపట్టి సో ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం. సో రాష్ట్రం నీటిపారుదల కూడా వ్యవసాయానికి అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి వ్యవసాయానికి అతి ముఖ్యమైనటువంటి ఈ ప్రాజెక్టులను నిర్మించేటప్పుడు మనకి ప్రధానంగా నీటిపారుదల సదుపాయం పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలి కాబట్టి సో ఇది ఒక
చారిత్రాత్మకమైనటువంటి అంశంగానే చెప్తాం. అంటే మనం గత ప్రభుత్వాల కాలంలో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా పూర్తి చేయడానికి దోహదపడ్డటువంటి మరొక అంశం ఏందంటే, ఈ భూసేకరణ చట్టం 2013. సో, దాని గురించి కూడా అభ్యర్థులు కొంత అవగాహన కలిగి ఉండాలి. సో, పరీక్షలో అడిగేటప్పుడు కూడా ఈ భూసేకరణ చట్టం అంటే గతంలో మొదట బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టం, ఇప్పుడు ఉన్నటువంటి చట్టానికి ఉండేటువంటి కొంత తేడాను కూడా అడుగుతాను. సో, ఇక్కడేంటంటే రైతుల యొక్క ప్రమేయం లేకుండా రైతులతో అంటే రైతులకు నష్టం కలిగే విధంగా భూసేకరణ జరగద్దు అనేటువంటిది ఈ 2013 చట్టంలో ఉండేటువంటి అతి ముఖ్యమైన అంశం. అంటే భూసేకరణ అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా భూమిని సేకరించేటప్పుడు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వ్యవసాయ భూములకు ఇబ్బంది జరిగేటట్టుంటే ఆ ప్రాజెక్టులకి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలనేటువంటి భావన కూడా ఉంది కాబట్టి వ్యవసాయ భూముల సేకరణ పైన కొంత రెస్ట్రిక్షన్స్ నియంత్రణ పెట్టేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి దాన్ని కూడా అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సహకరించినటువంటి మరొక అంశం కేవలం పెట్టుబడి మాత్రమే కాకుండా భూమికి సంబంధించినటువంటి వివాదాలు, భూసేకరణ సంబంధించినటువంటి సమస్యలు వీటిని కూడా మనకు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. సో, ఈ కొత్త చట్టానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా పరీక్షలో అడగడానికి 2013లో వచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతుందో దాని ప్రకారము మనకి జీవో 123 ప్రకారము దాదాపు మనకి అంటే 2013లో వచ్చినటువంటి ఆ చట్టాన్ని వివిధ దశల్లో వివిధ చట్టాల రూపంలో ప్రభుత్వము సేకరించి ప్రాజెక్టులు చేపడుతున్నది. మొత్తం మీద చూస్తే దాదాపు 3.640 లక్షల ఎకరాల కోసం భూమి కోసం చేసినటువంటి ప్రయత్నము దాదాపు సక్సెస్ అయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇందుకు ఆల్మోస్ట్ ఒక మనకి 10,000 కోట్లు ఖర్చు పెట్టింది. బట్ అదేవిధంగా మిగిలిన వాటిని కూడా ఇప్పుడు ప్రభుత్వం సేకరించేటువంటి దశలో ఉంది. ఓవరాల్గా అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఎట్లా ఇంపార్టెంటు, పరీక్షలో దానికి ప్రశ్నలు ఎలా వస్తాయని చెప్పినప్పుడు ఈ భూసేకరణ చట్టం ద్వారా ప్రభుత్వము గరిష్ట స్థాయిలో భూమిని సేకరించింది కాబట్టే తక్కువ టైంలో మనము ఈ ప్రాజెక్టులను మనం పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా ఆయకట్టు ప్రాంతము పెరిగే కొద్దీ ముంపు ప్రాంతం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు పెంచే కొద్దీ నీటిని నిల్వ చేసుకునేటువంటి ప్రదేశం ఏదైతుందో దాని పరిమాణం కూడా పెరుగుతుంది. సో, దాని పరిమాణం పెరగడం ద్వారా బ్యాక్ వాటర్ పెరుగుతుంది. బ్యాక్ వాటర్ పెరిగితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వము వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా పునరావాసం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఈ పునరావాస ప్యాకేజీని కూడా ప్రభుత్వం మనకి బాధితులకు అది చట్ట ప్రకారం అందించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల దాదాపు మనకి చూస్తే ఇప్పుడు ఎక్కడైతే నివాసాలు కోల్పోయారో వారందరికీ కూడా ఖచ్చితంగా నివాసాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఒకవేళ భూములను కోల్పోతే ప్రత్యామ్నాయంగా మళ్ళీ భూములను అందించేటువంటి ప్రయత్నం చేయడం. సో, ఈ మొత్తం మీద అనేక వేల కుటుంబాలు ఏవైతున్నాయో వాటిని వీధిన పడకుండా ఇది ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నష్టపోకుండా ఆ కుటుంబాలన్నిటికీ కూడా మళ్ళీ కొత్తగా పునరావాస కేంద్రాలు లేదా నూతన నివాసాలు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో, దీనికోసం కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వము ఇప్పటికే కొత్త ఇళ్ళ నిర్మాణం జరిగింది. సో, వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇక వీటన్నింటి అంటే ఒకవైపు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, మరోవైపు చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నింటిని కలిపేసి మనకి దాదాపు 7,000 కోట్లతోని ఈ చిన్ననీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం. వీటన్నింటి ఫలితంగా మనకు నిల్వ సామర్థ్యం కూడా దాదాపు 8 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించుకొని దాదాపు 15 లక్షల ఎకరాలను స్థిరీకరించినటువంటి సందర్భం ఉంది. సో, వీటన్నింటినీ కనుక ఒకసారి పరిశీలిస్తే మరొక కొత్త పరిణామం ఏంటంటే ఎప్పుడైతే చెరువులు పునరుద్ధరణ జరిగింది, చెరువుల్లో నీరు పెరిగిందో మరి చేపల పెంపకానికి కూడా అవకాశం కలిగింది. మనకు ప్రత్యామ్నాయంగా మళ్ళీ అదనంగా మళ్ళొక ఉపాధి అవకాశమే కాకుండా జీవనాధారాన్ని పెంచినటువంటి సందర్భం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దీనిని కూడా మళ్ళీ ఉపయోగించుకున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టుల వల్ల కేవలం వ్యవసాయం కాకుండా వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాల్లో ముఖ్యంగా మత్స్య పరిశ్రమ, సో చేపల పెంపకం కూడా ఈరోజు పెద్ద పెద్ద ట్యాంకులలో, చెరువులలో మనకి చేపలను భారీ సంఖ్యలో వాటిని పెంచి వాటిని ఉత్పత్తి చేసి వాటిని కూడా వాణిజ్యం, వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం, అదేవిధంగా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని స్థానిక ప్రజలకు అందించేటువంటి అవకాశము ఈ సాగునీటి ప్రాజెక్టులతో జరిగినటువంటి ఒక కొత్త ప్రయోగంగా మనం చెప్పవచ్చు. సో, అట్లా రాష్ట్రంలో ఉండేటువంటి అనేక అంశాలని ఇప్పుడు మనం ఒక 2-3 అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూస్తాం. మామూలుగా చూసేటప్పుడు ఇప్పుడు మిషన్ భగీరథ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. సో, దాని ద్వారా
పరిశ్రమలకు కూడా ఒక 10% నీటిని ప్రభుత్వము అందించేటువంటి ప్రయత్నం జరగడం. సో వీటన్నింటి ఫలితంగా ఈరోజు సాగునీటి సదుపాయంతో పాటు తాగునీటి సదుపాయం ముఖ్యంగా మనకి పెద్ద పెద్ద ప్రాజెక్టులలో సాగునీటి కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టులో దాని నుంచి మిషన్ భగీరథ కోసం కూడా కొంత నీటిని ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు కలగడం ద్వారా ఈరోజు మొత్తం అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు స్వచ్ఛమైనటువంటి తాగునీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సందర్భం కనబడుతుంది. సో మిషన్ భగీరథ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా 100% గ్రామాలకు సురక్షితమైనటువంటి తాగునీటిని కల్పించినటువంటి సందర్భం లేదు కాబట్టి తెలంగాణ ఆ విషయంలో కూడా ముందు వరుసలో ఉన్నది అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా చూస్తే మొత్తం మీద మనకి భూసేకరణ చేసి ప్రాజెక్టులను కట్టి సో చేసినటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి కూడా మనకి అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇంకొన్ని పథకాలు సీతారామ ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగరు, సమ్మక్క సారక్క బ్యారేజ్. సో ఈ బ్యారేజ్లు ఈ ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు పూర్తి దశలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము రాబోయే కొద్ది రోజులలోనే సాగునీటి సదుపాయంలో సాధించినటువంటి ఫలితాలు సామాన్యంగా రైతులందరికీ కూడా ఇప్పుడు ఇంతకుముందు గతంలో కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందినటువంటి ఈ ప్రాజెక్టుల ఫలితాలు ఈరోజు రాష్ట్రంలోని అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి రైతులు పొందగలుగుతున్నారు. ఒకవైపు రైతు బంధు, మరోవైపు సాగునీటి సదుపాయం, ఈ రెండు విషయంలో ప్రభుత్వం కమిట్మెంట్గా ఉండటం వల్ల ఈరోజు తెలంగాణ దేశంలోనే అటు ఆ వ్యవసాయానికి సంబంధించి ఒక రోల్ మోడల్ లాగా, ఒక నమూనాలాగా ఉండడానికి కారణం ఏమిటంటే ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఆ ప్రాజెక్టులకు అనుబంధంగా ఉండేటువంటి అనేక రంగాల యొక్క వికాసానికి కూడా కొన్ని ప్రణాళికలు రూపొందించినటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి అభ్యర్థులు ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే పరీక్షలో ప్రశ్నలు ఎలా వస్తాయి, ఈ పరీక్షకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ను మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేటప్పుడు గణాంకాలను ఒకసారి చూసుకోవాలి. కేవలం గణాంకాలు మాత్రమే పరీక్షలో అడుగుతారు అనుకోవద్దు. గణాంకాలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో, ఇంటర్ప్రిటేషన్ ఏదైతుందో దాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులలో మనకి తెలంగాణ ప్రభుత్వము బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, లేదా మనకి ప్రభుత్వ పరంగా అనుబంధ కార్యక్రమాలు చేపట్టడంలో కావచ్చు, ఇది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చేయని సాహసాలు, ప్రయోగాలు, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నది. కాబట్టి ఈరోజు గతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకి మనకి పరిష్కారం దొరికింది. కాబట్టి సో కొన్ని సందర్భాల్లో జనరల్గా కూడా అడుగుతారు, కొన్ని సందర్భాల్లో స్పెసిఫిక్గా అడుగుతారు, అంటే ప్రత్యేకంగా స్టాటిస్టికల్ డేటా ఆధారంగా అడుగుతారు, కొన్ని జనరల్ ఇంటర్ప్రిటేషన్తో అడుగుతారు. కాబట్టి ఆ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి సందర్భాలలో ఈ రొటీన్గా చదువుతున్నటువంటి వాటికి మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని చెరువులను పునరుద్ధరిస్తున్నారు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఎన్ని ఎకరాలకు ఆయకట్టుకి నీటిని అందించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. సో అదేవిధంగా కొన్ని జిల్లాలలో కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరిగింది, మధ్య దశలో ఉన్నాయి. కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రాజెక్టులు ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడుతున్నాయి అనేటువంటి వాటిని కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆయా ప్రాజెక్టులలో అవి ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతున్నాయో, అవి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని కూడా మనము కొంత గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే స్టాటిస్టికల్ డేటా ఒక్కోసారి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని అడగకపోవచ్చు. కానీ అంటే ఎన్ని ఎకరాలు ఎగ్జాక్ట్లీగా పాయింట్లతో సహా అడగకపోయినా మేజర్గా ఎక్కువ మంది అభ్యర్థులకు తెలవాల్సినటువంటి సమాచారం ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్కు సంబంధించినటువంటి డేటా ఏదైతుందో అది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022 ఏదైతుందో దాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకొని దాంట్లో ఉండేటువంటి డేటాను మనము ప్రత్యేకంగా ఒక నోట్బుక్లో ప్రిపేర్ చేసుకోవాలి. డేటా అంతా కూడా ఒక దగ్గర రాసుకొని ఎగ్జామ్స్కు ముందు వాటిని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుని, అంటే దాంట్లో ఏం చేయాలి, మీరు సుమారుగా అనేది వంటిదేనే అంటే రఫ్గా సపోజ్ 50 లక్షలు ఉండొచ్చా, 70 లక్షలు ఉండొచ్చా, 1 కోటి వరకు ఉండొచ్చా అంటే అక్కడ చేసుకునేటప్పుడు, అంటే మీరు అక్కడ రాసుకునేటప్పుడు కూడా
పాయింట్లతో సహా అన్నీ రాసుకుంటే మళ్ళీ రివిజన్ అప్పుడు ఇబ్బంది పడతారు, లేకపోతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒత్తిడికి గురవుతారు. అట్లా కాకుండా జనరల్‌గా చూసుకోవాలి. అంటే ప్రాజెక్టులు కానీ, దీనికి సంబంధించినటువంటి అంశాలలో మనకి అడిగేదేంటంటే అభ్యర్థికి ఆ విషయం పట్ల అవగాహన ఉందా? అంచనా వేయగలుగుతున్నాడా? ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నది? ఎన్ని లక్షల మందికి ప్రయోజనం జరుగుతున్నది? ఎన్ని లక్షల ఎకరాలకి ఈ సాగునీటి సదుపాయం కలుగుతున్నది అనే దాన్ని జనరల్ ఐడియా ఉన్నదా లేదా అనేటువంటిదే మనకు ఒక్కోసారి ఎక్కువగా పరిశీలించే అవకాశం ఉంది కాబట్టి, అభ్యర్థులు ప్రధానంగా మనం ఈ సాగునీటి ప్రాజెక్టులలో ఒక టేబుల్ వేసుకొని, ఏ జిల్లాలలో ఏ ప్రాజెక్ట్ ఉంది, ప్రధానంగా దాని ఆయకట్టు విస్తీర్ణం ఎంత ఉంది, అదేవిధంగా ఉన్న ప్రాజెక్టులలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది ఉంది, సో చిన్ననీటి ప్రాజెక్ట్ సంబంధించి ఈ మధ్య కాలంలో ఏదన్నా రాష్ట్ర వ్యాప్తంగా అంటే చర్చలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉంటే భూసేకరణ విషయం కావచ్చు, లేదా కోర్టు తీర్పుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని అది చేయాలి. సో భూసేకరణ చట్టాన్ని కూడా ఒకసారి మళ్ళీ నిశ్చితంగా 2013లో వచ్చినట్టు భూసేకరణ చట్టాన్ని కూడా ప్రత్యేకంగా అధ్యయనం